సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తి వెలతి కలగదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. సో ఈ ఫాస్ట్ జనరేషన్లో జెన్జీస్ వచ్చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే భార్యాభర్తలను ఇప్పుడు చూస్తున్నాం. కొత్త జనరేషన్స్ వాళ్ళ మధ్య వచ్చే తగులు ఏంటంటే, నా మొబైల్ రీఛార్జ్ చేయలేదు కాబట్టి గొడవ పడటం, లేకపోతే నన్ను ఫోటోలో సరిగ్గా చూపించలేదని గొడవ పడటం, లేకపోతే నా స్టేటస్కి లైక్ కొట్టలేదని గొడవ పడటం. ఇట్లాంటి జనరేషన్లో ఉన్నాం. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీలకు పురుషులకు చక్కటి బ్యాలెన్స్డ్ హెచ్చరికలు వాక్యంలో రాయబడి ఉంది. ఒక పురుషునికి లాభప్రాప్తి ఎప్పుడు కలుగుతుందంటే, స్త్రీ నమ్మకమైనదిగా ఉన్నప్పుడు, అలాగే స్త్రీ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. స్త్రీలు వారి యొక్క కుటుంబ జీవితంలో ప్రతిరోజు నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటాను. ద ఎనర్జీ విచ్ దే హ్యావ్, ఒక రబ్బర్ లాగా సాగుతూ ఉంటారు వాళ్ళు. ఎంత మొండిగా అన్నా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు అక్కను చూసి నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్ళి నేను అలసిపోయి, మినిస్ట్రీలో ఉండి అలసిపోయి నేను ఇంటికి వస్తే ఆమె నాతో సరిసమానంగా ఏమాత్రం తేడా ఉండదు. నేను చేస్తున్న పరిచర్యకు ఏమాత్రం తక్కువ కాకుండా తను పరిచర్య చేస్తూ ఉంటుంది. నాతో వస్తుంది, ప్రార్థనలకు వస్తుంది, నాతో కలిసి కౌన్సిలింగ్ చేస్తుంది, నాతో కలిసి ఇదిగో నేను ఇక్కడ పుల్పిట్ మీద పరిచర్య చేస్తుంటే ఆమె కింద అనేక మందిని ఆదరిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. సేమ్ అదే పని, అంతే పరిచర్య. కానీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో వంటలు, పిల్లలు, ప్రెషర్స్, అవసరతలు, అక్కర్లు, కుటుంబాన్ని బలపరచడం, బిడ్డలను బలపరచడం, బిడ్డలను హెచ్చరించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ద వే ఉమెన్ వర్ మేడ్ ఈజ్ అమేజింగ్. వాళ్ళు పంటి బిగువున పనిచేస్తూ ఉంటారు, బయట పనిచేస్తూ ఉంటారు, ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటారు, భర్తకు ధైర్యంగా ఉంటారు, భర్తకు ఆదరణగా నిలబడతారు. భర్త ఏమనంటున్నాడు వాక్యంలో, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదంట. ఒక స్త్రీ తన భర్తకు ఇదిగో అండగా నిలబడాలి, ప్రోత్సాహకరంగా నిలబడాలి. మీ భర్తలు ఇంటికి వచ్చినప్పుడు మీరు ప్రోత్సాహకరంగా వాళ్ళను మాట్లాడాలి. మీ భర్తలు బయటకు వెళ్తున్నప్పుడు, వ్యాపారానికో ఉద్యోగానికో వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థించేసి వాళ్ళని పంపాలి. ఎంతమంది స్త్రీలు ప్రార్థన చేసి మీ భర్తలను బయటకు పంపుతున్నారు? చేతులెత్తండి. నో, యూ హ్యావ్ టు డూ దట్. మీరు వేరే సాంప్రదాయాల్లో చూడండి, ఒక స్త్రీ చక్కగా దీపం పట్టుకొని వచ్చి భర్త ఎదురుగుండా వస్తారు, లేకపోతే భర్త ఒక మంచి పనికి వెళ్తున్నప్పుడు ఎదురుపడి వస్తారు. ఒక హారతిని పట్టుకొని వాళ్ళకి ఇట్లా 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 తీసి దిష్టి తీసి ఏదేదో చేస్తూ ఉంటారు. వాళ్ళ లాభదాయకం కొరకు, వాళ్ళు నా భర్త సక్సెస్ఫుల్ అవ్వాలని ఇష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని అది చేయమంటల్లా. నీ భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నావా? ప్రార్థనతో కట్టుకుంటూ ఉన్నావా? మంచిదే. ఈ అన్న భలే పురుషుడు కదా, ఏమైనా మేల్ డామినేషన్ ఎట్లాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్లాస్ పీకుతున్నాడు చూసావా, అక్క అయితే ఇప్పుడు దాకా పొగిడింది అనుకుంటున్నారు. లేదు, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది ఈ యొక్క బ్యాలెన్స్ మర్చిపోతూ ఉన్నాము. పురుషులారా, మీ భార్యలు మీరు ప్రేమిస్తూ ఉన్నారా? ఎఫెసీ 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది చూడండి. 5వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇటు స్త్రీలకు చెప్పాడు, స్త్రీలారా ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. దేర్ ఇస్ నో అదర్ డిబేట్ హియర్. స్త్రీకి శిరస్సు ఎవరుంటా? పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును, 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏది లేనట్లు మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలుపుటకు చూడండి. పురుషుడు ఏం చేయాలంట? 28వ వచనం, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
నిన్ను నువ్వు ప్రేమించుకుంటుంటే నీ భార్యను నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు మటుకు చక్కగా తయారవుతావు, నువ్వు మటుకు నీ అవసరతలను చూసుకుంటావు, నీ గృహంలో నీ కుటుంబం యొక్క అవసరతలను చూసుకోవు, నీ భార్యకి ఏం అవసరమో చూసుకోవు, నీ బిడ్డలకి ఏం అవసరమో చూసుకోవు. కొంతమంది పురుషులు ఉంటారు, ఎంత స్వార్థంగా ఉంటారంటే పురుష ఆధిక్యత చూపిస్తారు. మేము పురుషులు, మేము చెప్పిన మాట వినాలి అని అంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి నీ ఇంట్లో నీ భార్య ఒక్కసారి సహాయ నిరాకరణ ఉద్యమం చేసింది అనుకోండి, కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, అలాంటి జరుగుతూ ఉంటాయి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే మూమెంట్ ఫ్రీడమ్ ఫైట్లో బాగా ఉపయోగపడింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు దీన్ని. ఒక్కసారి వాళ్ళు సెలవు తీసుకున్నారనుకోండి, నీకు ఫుడ్ ఉండదు, నీకు ఏమీ ఉండదు. గివ్ రెస్పెక్ట్. నీ భార్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వు. భార్యను చులకనగా చూస్తున్నావా? నీ భార్యను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? చాలా పరుష పదాలు, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన చేష్టలు నీ భార్య దగ్గర నువ్వు చేస్తూ ఉన్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించలేకపోతే దట్ మీన్స్ నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతున్నావు. నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఒకటి తన శిరస్సును బాగా ఉంచుకొని మిగతా శరీరం అంతా పాడు చేసుకుంటాడా? నిన్ను నువ్వు బాగా చూసుకుంటూ ఉంటావు, నీ కుటుంబాన్ని పట్టించుకోవేమో. ఇక్కడ అంటూ ఉన్నాడు, తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు కదా, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కేవలం ముఖానికి మాత్రమే పౌడర్ పూసుకొని, ముఖాన్ని మాత్రమే కడుక్కొని, శిరస్సును మాత్రమే నీట్గా ఉంచుకుంటే సరిపోద్దా? నీ శరీరము నీ సహభాగస్వామి. నువ్వు ఇద్దరు పురుషుడు స్త్రీలు ఏకంగా చేయబడ్డారు. దేవుడు ఇద్దరికి ఒక ఆధిక్యతనిచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు. వాళ్ళకి కొన్ని ఎబిలిటీస్ దేవుడు వాళ్ళు ఇచ్చాడు. ఒక కుటుంబం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుందంటే భార్య భర్తలు ఇద్దరు ఏకముగా కూడి ప్రభు యొక్క భయములో ఉన్నప్పుడు ఆ కుటుంబము గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. మన తల్లిదండ్రులు మనల్ని అలాగే పెంచారు. మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వల్ల ఈరోజు మనం ఇలా ఉన్నాం. మీ గురించి నీ బిడ్డలు సాక్ష్యం చెప్తారా? 31వ కీర్తనలు అంటాడు, ఆమె కుమారులు ఆమెను ధన్యురాలును అని అంటున్నది. మీ బిడ్డలు మీ గురించి ధన్యురాలు అని అంటారా? మీరు మీ భార్యలను ప్రేమిస్తున్న విధానాన్ని చూసి రేపు నీ బిడ్డలు వారి భార్యలను ప్రేమిస్తారు. అలాంటి మాదిరి కలిగి ఉంటున్నారా? కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. బయట ఎంతో భయంకరమైన పరిస్థితులు, నమ్మకత్వం కోల్పోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని భయం కలిగిన బిడ్డలు, దేవుని భయం కలిగిన కుటుంబాలే చక్కగా ఆశీర్వదింపబడతాయి, క్షేమాభివృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కుటుంబంలో మన క్షేమం కొరకు ఉదయాన్నే లేస్తుంది, ఉదయాన్నే అన్నీ సిద్ధపరుస్తారు. కాఫీ అంటే కాఫీ తెస్తారు, టీ అంటే టీ తెస్తారు, నీకు ఏం వంటలు కావాలంటే అది చేస్తూ ఉంటారు. ఒక చిన్న మాట, ఒక చిన్న పలకరింపు, వారి అవసరతలు ఏంటో గుర్తెరిగి వాళ్ళతో చక్కగా సమయం గడిపి, ఇన్ని చెప్తున్నాను కానీ నువ్వు చేస్తావా అన్నానంటే ఏమో నేను చేయనేమో. నేను కొన్నిసార్లు నా బిజీ లైఫ్లో నేను కూడా కొన్నిసార్లు ఐ వుడ్ నాట్ ఏబుల్ టు గివ్ టైమ్, లేటర్ ఐ ఫీల్ సారీ. ఆ తర్వాత మరలా భార్యలను మీరు ప్రేమించేటప్పుడు మీరు జ్ఞానంతో వాళ్ళని ప్రేమించాలి, జ్ఞానంతో నడుచుకోవాలి. వారికి ఏది ఇష్టమో అది చేయండి, వారికి ఏది ఇష్టమో అది చేసి పెట్టండి. వారికి ఏది ఇష్టమో అది మీరు వాళ్ళని మెచ్చుకోండి. ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట, ఒక చిన్న ప్రోత్సాహం. పరిచర్యలో ఎప్పుడు మేలిగో పనిచేయకూడదు, సంఘంలో ఎప్పుడు మేలిగో పనిచేయకూడదు. ఈరోజు నాకు ఎంత సంతోషం వేస్తుందంటే అక్కడ కెమెరాల దగ్గర నుంచి, అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి కేవలం మ్యూజిషియన్స్ ఎవరు లేరు, పాటలు పాడారు, కీర్తనలు చెప్పారు, ఆరాధన నడిపించారు, ప్రసంగాలు చేశారు. ఆరాధన ఆగిపోయిందా? అన్న లేకపోతే ఏమన్నా పని జరగలేదా? అర్థం చేసుకోండి. డూ యూ థింక్ నువ్వు లేకపోతే నీ కుటుంబం అసలు నువ్వు లేకపోతే ఏం లేదనుకుంటున్నావా? నీ భార్య నీ కొరకు నిలబడుతుంది. నీ భార్యకు నువ్వు తగిన స్థానం ఇస్తే నీకు నువ్వే
నువ్వు గొప్ప చేసుకుంటావు, నీకు హెచ్చు కలుగుద్ది. పల్లెటూరులో నేను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను, పల్లెటూరులో మగవాళ్ళు మటుకు ఏదో ఒక కద్దరు బట్టలు వేసుకొని వస్తాడు, పాపం గడ్డం పెంచుకొని ఏదో పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాడు. స్త్రీ మటుకు చాలా ఓ నగలు వేసుకొని చక్కగా పట్టుచీర కట్టుకొని వస్తుంది. ఎందుకు పురుషుడు అలా అంటాడు? అంతా ఆ వెండి బంగారం అన్నీ కొంటూ ఉంటాడు స్త్రీ. ఎందుకనంటే ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ అంత ఘనంగా అలంకరింపబడటం బట్టి ఆ యొక్క ఘనత ఎవరికి కలుగుతుందంటే భర్తకు కలుగుతుంది. మీరు అనుకుంటారు నీకు ఎంతసేపు ఎన్ని చీరలు కొన్నా నీకు తక్కువ, ఎప్పుడు పరగడిపే, నువ్వు గొణుగుతూ ఉంటావు. నువ్వు బాగా రెడీ అయినందువల్ల నీకేమీ ఘనత రాదు. నీ కుటుంబం ఘనంగా ఉందా? నీ భార్య ఘనంగా ఉందా? నీ భార్యను అందరిలో నువ్వు హెచ్చరిన స్థితిలో నిలబెడుతున్నావా? నీ భార్యను నువ్వు అందరిలో నువ్వు పొగుడుతూ ఉన్నావా? నీ భార్యకు ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో, నీ ఇంట్లో దూషిస్తున్నావా? నేను చెప్తున్నాను, ఒకవేళ మీ భార్య మీద మీరు చెయ్యి ఎత్తినట్లయితే చెప్తూ ఉన్నాను, నరకానికి పాత్రలవుతారు మీరు. భర్తలారా హెచ్చరిస్తూ ఉన్నాను, ఒక సేవకునిగా హెచ్చరిస్తున్నాను. ఇఫ్ యు రైజ్ అప్ యువర్ వాయిస్ అండ్ రైజ్ అప్ యువర్ హ్యాండ్ అగైన్స్ యువర్ వైఫ్, యు ఆర్ అన్ఫిట్ టు గో ఇన్ టు ద హెవెన్. ప్రభు మిమ్మల్ని ఎక్కడ అడగబోతూ ఉన్నాడు. జాగ్రత్త, ఎక్కడ పురుషాహంకారాన్ని చూపించొద్దు. స్త్రీలారా, ఈ లోకపోకటను బట్టి మాకేం తక్కువ, మేము దేంట్లో తక్కువ ఉన్నాము అని మీరు పొగరును చూపించకూడదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ఘనంగా ఎంచుకుంటూ, ఒకరికొకరు బలంగా నిలబడుతూ, ఒకరు తగ్గిపోతున్నప్పుడు మరొకళ్ళు బలపరుస్తూ, ఒకళ్ళు తొట్టిల్లిపోతున్నప్పుడు మరొకరు స్థిరంగా నిలబెడుతూ. నేను అనేక సార్లు కృంగిపోతూ ఉన్న సమయంలో నాకు బలం ఇచ్చేది మొదట దేవుడు, తర్వాత నా భార్య. నేను అసలు నాకు చాలా ప్రెషర్లో వస్తాను, చాలా డిప్రెషన్లో ఉంటాను, కొన్నిసార్లు చాలా నేను నిరుత్సాహంలో ఉంటాను. అలాంటి సమయంలో నాకు సంతోషాన్ని ఇచ్చేది నా కూతురు. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి కథలే ఉంటాయి. హానర్ యువర్ ఉమెన్ అట్ యువర్ హోమ్. నీ తల్లిని సన్మానించు, మీ అత్తలైనా సన్మానించండి. స్త్రీలారా, మీకు సన్మానం కావాలనుకుంటారు, అదే మీ అత్తలు ఆడపడుచులైతే మీరు సన్మానించలే, వాళ్ళు కూడా స్త్రీలే కదా. వారికి నీకు కావాల్సిన గౌరవం నువ్వు పొందుకుంటున్నావు, మరి వాళ్ళకి నువ్వు గౌరవం. ఒక సాటి స్త్రీ మరొక స్త్రీని గౌరవించలేకపోతూ ఉంది. స్త్రీకి శత్రువులు ఎవరో తెలుసా? మగవాళ్ళు కాదు, స్త్రీలకు శత్రువులు స్త్రీలే. ఐఎమ్ సారీ టు సే. కుటుంబాల్లో స్త్రీలకు శత్రువులు ఎవరు అని అంటే స్త్రీలకు స్త్రీలే. ఒక కుమారుడికి వివాహమైనాక ఒక కుమార్తె మరొక ఇంటి బిడ్డ నీ ఇంటికి బిడ్డగా పంపించినప్పుడు ఆ బిడ్డను బిడ్డగా చూడగలగాలి నువ్వు ఒక స్త్రీగా. నువ్వు నీ తల్లిదండ్రులను విడిచి ఆ కుటుంబానికి నువ్వు వచ్చినప్పుడు నీ అత్తమామలను వాళ్ళని తల్లిదండ్రులుగా నువ్వు చూసుకోవాలి. అది దేవుని క్రమం, కుటుంబం యొక్క కట్టడం ఆ రీతిగా దేవుడు ఇచ్చాడు. హానర్, హ్యావ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, హ్యావ్ క్రైస్ట్ సెంట్రిక్ ఫ్యామిలీ. కుటుంబ ప్రార్థన ఉండాలి, కలిసి ప్రార్థన చేయాలి. కష్టం వచ్చిన, నిష్ఠూరం వచ్చిన కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని గుట్టుగా పెట్టుకోండి. గొడవలు వస్తే స్టేటస్లు పెట్టుకోవద్దు, ఫేస్బుక్లోనో వాట్సాప్ల్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీ కోపాలను కనపరచొద్దు. నీ కుటుంబం యొక్క గుట్టు నువ్వు కాపాడుకోవాలి. అందరూ చెప్పి నీ భర్త గురించి చెడుగా చెప్తూ ఉంటావు, లేకపోతే నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్తూ ఉంటావు. నీ కుటుంబం గురించి నువ్వే చెడుగా చెప్తే మిగతా వాళ్ళు ఎవరా గౌరవిస్తారు? నీ బిడ్డల గౌరవం ఎలా వస్తుంది? నిన్ను గౌరవంగా చూస్తారా? నీ ఎదురుగుండా నమస్తే సార్ అని చక్కగా మాట్లాడతారు, పక్కెళ్ళినాక నీ గురించి ఎన్ని జోకులు వేసుకుంటారో తెలుసా? నీ భార్యను నువ్వు గౌరవించలేకపోతే నీకు ఘనత ఎక్కడి నుంచి వస్తుంది తమ్ముడా? నీ భార్యను ఆమెని నువ్వు గౌరవించకపోతే నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, నీ పరువును నువ్వే తీసుకుంటూ ఉన్నావు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు ఈ ఉమెన్స్ డేన ఒక సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. శత్రువు ఈ మధ్య ఎక్కువ దాడి చేస్తున్నది ఎక్కడంటే కుటుంబాల మీద. ఈ కుటుంబము ఎక్కడి నుంచి కట్టబడిందో తెలుసా? ఇందాక కీర్తన చెప్తాను, పక్కటెముక నుంచి తీశాడంట ప్రభు. దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు పక్కటెముక నుంచి తీశాడంట. అంటే మరొక సాటైన సహాయాన్ని పురుషుని యొక్క సగభాగంగా తీశాడంట దేవుడు. ఆ కుటుంబం కొరకు ఆయన పక్కలో బళ్ళెము పొడవబడింది.
ఆ యొక్క గాయం ఎవరికొరకో తెలుసా? నా ప్రభువు ఆ గాయపరచబడింది కుటుంబం కొరకు. తన పక్కలో బళ్ళెము పొడవబడింది ఈ కుటుంబం క్షేమం కొరకు. కాబట్టి కుటుంబాన్ని కాపాడుకోండి, కుటుంబ విలువలను కాపాడుకోండి, ఒకరినొకరు గౌరవపరచుకోండి. కేవలం ఉమెన్స్ డేలోనూ ఆ రోజున వాళ్ళని కనపరచడం కాదు, ప్రతిరోజు గౌరవం ఉండాలి. ప్రతిరోజు వాళ్ళని హెచ్చుగా ఎంచండి. నాకు తెలిసిన చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ భర్తలు వాళ్ళ యొక్క బలహీనతలు యందు వాళ్ళు ఎంతో నిరుత్సాహపడిపోతున్నప్పుడు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు ధైర్యంగా నిలబడి వ్యాపారం చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి స్త్రీలందరికీ దేవుడు ఆశీర్వదించునుగాక. కుటుంబం కొరకు అండగా నిలబడుతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అయ్యో భర్త ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఆర్థికంగా అని భర్తకు చేదోడు వాదోడుగా, తన శక్తి వంచన కాకుండా ఉదయం లేస్తే 4 గంటలకు లేస్తారు, క్యారేజీలు కడతారు, అవి కడతారు, ఏమాత్రము తక్కువ కాకుండా పరిగెడతారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వస్తున్నారు, మరలా నీకు వండి పెడుతూ ఉన్నారు. కనికరం లేదా? వాళ్ళ గురించి జాలి లేదా? వారి గురించి పట్టించుకోమా? కాబట్టి ప్రియ సంగమా, దేవుని భయం కలిగిన కుటుంబాలు చక్కగా దేవునిలో ఎదుగుతాయి, దేవునిలో ఫలిస్తాయి. అటు రీతిగా మన కుటుంబాలు నిర్మింపబడునుగాక. గాడ్ బ్లెస్ యూ.